ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామున తండ్రి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా మీ పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాం ప్రభా. నాయన వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పాదాలకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకొంటున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన, చెప్పబోచున్న ఈ సాక్ష్యాన్ని మీ నామానికి మహిమకరంగా ప్రభు అయా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నాటమని ప్రార్థించుకుంటున్నాను ప్రభు. నాయన అయా రక్షణ లేని ఆత్మలకు నాయన రక్షణలోనికి నడిపించమని ప్రార్థించుకుంటున్నాను నాయన. రక్షణలోనికి వచ్చిన నీ ప్రియ బిడ్డలకి నాయన ఆత్మీయ బలాన్ని దయచేయమని ప్రార్థించుకుంటూ తండ్రి నాయన అయా ఇదిగో నీ దీనురాల్ని నాయన శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా మీరే ముందుండి మాట్లాడించమని ప్రార్థించుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ఈ సమయం ముందు సాక్ష్యంగా మీ మధ్యలో పంచుకునేందుకు నేను వచ్చి ఉంటూ ఉన్నాను. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను 1976 జూలై 9వ తారీఖున నా తల్లిదండ్రులకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి నన్ను పుట్టింపజేసి ఉంటున్నారు. నా తల్లిదండ్రులు మరి హైందవులుగా ఉంటూ ఉన్నారు. మరి వారు రక్షణలోనికి మరి నా వివాహం కాకముందే ప్రభువును మా సొంత రక్షకులుగా అంగీకరించి ఉంటూ ఉన్నారు. 2002లో నాకు వివాహం జరిగి ఉంటుంది. మా భర్త గారిది నెల్లూరు. నా వివాహం తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను ఈ సమయమందు మీ మధ్యలో నేను సాక్ష్యంగా పంచుకుంటూ ఉన్నాను. నేను వివాహమైన వెంటనే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అంటే ప్రెగ్నెంట్ అయ్యాను. మరి 3వ నెలలో ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయింది. మరి వెంటనే నేను బృందావనంలో లలిత హెగ్బార్ అనే పెద్ద ఒక ఆవిడ చూస్తూ ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళాం. 1 డ్రాప్ బ్లీడింగ్ మాత్రమే అయింది అని తనకి నేను చెప్పినప్పుడు తను వెంటనే నాకు స్కానింగ్ బ్లడ్ టెస్ట్ 2 రాశారు. సరే, స్కానింగ్ బ్లడ్ టెస్ట్ 2 చేయించుకొని తిరిగి తన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి 12 రోజులు అయిపోయింది. గర్భంలో బేబీ చనిపోయి 12 రోజుల ముందు నువ్వేం చేశావు అని ఆవిడ అడిగారు నన్ను. సరే, 12 రోజులు వెనక్కి మేము లెక్క పెట్టుకుంటే ఆ రోజు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. మరి ఇళ్ళు మారుతున్నారు కదా, మీరు వంట చేసుకోలేరు అని మా బంధువులు క్యారియర్ పంపించారు. ఆ రోజు అబార్షన్ అయిందంట. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అటు తర్వాత నువ్వు క్లీన్ చేయించేసుకోమ్మా అని చెప్పారు. తనే దాన్ని క్లీన్ చేస్తున్నారు. ప్రియులారా, నాకు మత్తు పెట్టారు. మత్తులో నేనున్నాను. డాక్టర్స్ సిస్టర్స్ అంతా చేస్తూ ఉన్నారు. మరి నా యొక్క ఆత్మ వెళ్ళిపోయి ఒక సముద్రంలో అల వస్తూ ఉంటుంది చూడండి. ఈ అల రౌండ్ ఇలా వస్తున్నప్పుడు అల లోపల ఒక హోల్ ఉంటే ఎలా ఉంటుంది, ఆ హోల్ చుట్టూ ఈ అల తిరుగుతా ఉంది. ఆ లోపల హోల్లో పోయిన ఆత్మ నిలబడి ఉంది. ఆ అల కలరు బ్లూ కలర్ లో కనిపిస్తా ఉంది. భయంకరమైన శబ్దాలు. మత్తులో ఇది తెలుస్తా ఉంది. నాకు మత్తు పెట్టి ఒక పక్క చేస్తా అన్నారు. మరి దర్శనం ఇస్తా అన్నారు ప్రభు. నా జీవితంలో మొదటి దర్శనం. భయపడ్డాను, ఇదేంది ఇది. ఆ విషయం ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఈ అమ్మాయికి అబార్షన్ అయింది కదా, ఏదో అయిందిలే అనుకుంటారనని చాలా దినాలు నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. మొదటి అనుభవం, దేవుడు దేహం ఇది, ఆత్మ ఇది, ప్రాణం ఇది అని వేరియేషన్ చూపించారు. ఎందుకు చూపించారో కూడా నాకు తెలియదు. మా బంధువుల్ని పిలుచుకొని ఇలా ఆ భోజనం తిన్న రోజు అయిందంటమ్మా. ఒకవేళ పిల్లల విషయంలో మీరేదైనా చేస్తూ ఉంటే అలా చేయొద్దు దయచేసి అనని వాళ్ళకి చెప్పాను. ఆ మాటతో వాళ్ళు మారుతారు అనుకున్నాను. ప్రియులారా, వాళ్ళు మారలేదు. మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ 3rd మంత్లో అది అబార్షన్ అయిపోయింది. సరే, వాళ్ళతో ద్వేషం అయితే పెంచుకోలేదు, కానీ జాగ్రత్తగా ఉన్నాం ప్రియులారా. మళ్ళీ 3వసారి నేను కన్సీవ్ అయ్యాను. ఈసారి ఒక మంచి డాక్టర్ దగ్గర మనం చూపించుకుందాము అని చెప్పి మేము నెల్లూరులో ఎంక్వైరీ చేస్తే
డాక్టర్ గీతా హరిప్రియ గారు చెన్నై నుంచి వస్తున్నారు విజయ హాస్పిటల్కి. ఒక డాక్టర్ గారి సజెషన్ తోటేను మేము అక్కడికి వెళ్ళాము. ఇందిరా స్కానింగ్ ఉంది కదా నెల్లూరులో, ఆమె నాకు ప్రతి నెల స్కానింగ్ తీసేవాళ్ళు. ఇలా 5 నెలల వరకు వచ్చింది. 3rd మంత్లో అబార్షన్ కాలేదు. వాళ్ళు ఎవరని చెప్పనండి, ఎందుకంటే ప్రతి ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. రేపు ఒకవేళ వాళ్ళ రక్షణలోనికి వచ్చి మమ్మల్ని చెడుగా మరి ఇలా చేసేసావే అని బాధపడకూడదు కదా. వాళ్ళు ఎవరనేది నేను చెప్పట్లేదు. దేవుడిచ్చిన వివేచనతో మా వారి చెప్పానయ్యా, వాళ్ళు బొట్టలో పెట్టుకొని ఏదో తల స్నానాలు చేసి వెళ్తున్నారు, నాకు అనుమానంగా ఉంది అని చెప్పాను. మా వారు ఏం చేశారంటే, ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, మరి అలా ఆలోచిస్తే ప్రాబ్లం అవుతుందని, అదేం లేదులే నువ్వు ఊరికే అట్లా అనుకుంటున్నావు, అదేం ఉండదులే అని నన్ను కొంచెం డైవర్షన్ చేశారు. సరే నేను కామ్గా ఉన్నాను. వాళ్ళు వెళ్ళారు ప్రియులారా. ఆ రోజు ఈవినింగ్ వచ్చారు, సొంత ఇల్లు ఖాళీ చేసి రెంట్ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన 2 రోజులకి మళ్ళీ ఆదివారం వచ్చింది. నేను తలస్నానం చేస్తున్నాను. ఆ రోజు ప్రెగ్నెంట్గా ఉంటే యూరిన్ ఎక్కువ వస్తాయి కదా, మరి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పండుకున్నానండి. నేను ఎలా వెళ్ళి వచ్చానో ఆ దారిలో నుండే స్త్రీ రూపంలో ఒకటి వచ్చింది, ఎర్రటి వస్త్రాలు ధరించుకొని స్త్రీ రూపంలో వచ్చింది. నేను సోఫా పైన ఇట్లా వంగి కూర్చొని ఉంటే నా వీపు పైన పడి అది త్రొక్కుతా ఉంది. అంతే మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసి ఇంకా మా వారిని లేపాను, ఏమండి లేసి మేల్కొని ఉండండి, విషయం చెప్పలేదు, నాకైతే భయం వేస్తుంది, మేల్కోండి అంటే ఆయన బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోయాడు, లేయలేదు. మరి నేనైతే లేచి కూర్చున్నాను ప్రియులారా, నాకు నిద్రే రాలేదు. ఉదయం అయ్యేంత వరకు కూర్చున్నాను. అటు ఉదయం అవగానే నా హస్బెండ్కి చెప్పాను, ఏమండి మనకి ఒక బాడిగిల్లు చూడండి వెళ్ళిపోదాము అని చెప్పాను. ఆయన ఎందుకు వెళ్ళిపోదాము అని అడగలేదండి. మరి బాడిగిల్లు అయితే చూశారు. మరి బాడిగిల్లు చూసేదానికి 10 రోజులు టైం పట్టింది మేము వెళ్ళేసరికి. ఈ 10 రోజులు నాకు నిద్ర లేదు, ఆహారం లేదు, భయం. ఈయన ఉంటే ఇంట్లో ఉండేదాన్ని, ఈయన బయటికి వెళ్తే వచ్చి బయట కూర్చొని ఉండేదాన్ని. ఆ తర్వాత ఈయన రెంట్ ఇల్లు చూసి వచ్చారు. మేము ఆ ఇల్లు ఖాళీ చేసి రెంట్ ఇంటికి వెళ్ళిపోయాం. రెంట్ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో కదా అది వచ్చింది, అక్కడే ఉంటుందిలే అనుకున్నానండి. అది నా వెంటే వచ్చింది. 5వ మాసము వస్తుంది. మళ్ళీ స్కానింగ్ తీయించుకొని డాక్టర్ గారికి చూపించాలి. స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము. డాక్టర్ ఇందిరా స్కానింగ్. మరి నాకు స్కానింగ్ తీశారు. బేబీ ఏమైంది చెప్పరు కదా, కానీ తను చెప్పేశారు నాకు, అమ్మా బాబు, భయపడతానని బాబు, అయితే బిడ్డకి ప్రాబ్లం ఉంది. నా స్కానింగ్లో తెలియట్లేదు, చెన్నైకి వెళ్ళిపో, మెడి స్కానింగ్ తీయించుకో అని చెప్పారు. చెన్నైకి వెళ్ళిపోయాం. మెడి స్కాన్లో ప్రియులారా 1 దినమంతా నాకు స్కానింగ్ తీశారు, రిపోర్ట్ రాలేదు. బేబీ బోర్లు పడుంది, కండిషన్ తెలియట్లేదు. 6 టైం తీశారు, అయినా రిపోర్ట్ రాలేదు. ఇక్కడే ఉండు ఈ రాత్రికి అని ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే ఉన్నాము. ఆ రాత్రి అంతా మళ్ళీ దాంతో నాకు పెనుగులాట. నీ భర్తను తీసుకెళ్ళిపోతాను చెప్తుంది. నా భర్త మీద నీకు అధికారం లేదు, పో యేసు నామంలో. ఆ రాత్రి అంతా పెనుగులాట. సరే ఉదయం అయింది, మళ్ళీ స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళాము. స్కానింగ్ తీశారు. మరి నీ బేబీకి అయితే హార్ట్ ప్రాబ్లం ఉంది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, వెన్నుపూస ప్రాబ్లం ఉందమ్మా, ఈ బేబీ నీకు వద్దు, వెళ్ళి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వు అని చెప్పి వాళ్ళు నాకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. డాక్టర్ గీతా హరిప్రియ గారు నా రిపోర్ట్స్ చూసి స్కానింగ్ సెంటర్ ఫోన్ చేసి నాకేం చెప్పారంటే సలహా, ఈ బేబీ అమ్మా హార్ట్ ప్రాబ్లం అయితే పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ చేసి క్యూర్ చేసుకోవచ్చు, కానీ ఆ వెన్నుపూస ప్రాబ్లము జీవితాంతం ఆ బిడ్డ మంచంలోనే ఉండాలి, నీకొద్దు ఈ బేబీ అబార్షన్ చేయించేసుకో అని చెప్పారు. మా వారుండి, అమ్మా మేమిద్దరమే వచ్చాం కదా, ఎవరికి చెప్పలేదు కదా మా పేరెంట్స్కి, మేము ఇంటికి వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మాట్లాడి మళ్ళీ వస్తామమ్మా అని ఆమె దగ్గర పర్మిషన్ తీసుకొని బయటకు వస్తూ ఉన్నాము. నా హస్బెండ్ చెప్పారు, దినకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని మనం ఇంటికి వెళ్దాము అని అన్నారు. సరే దినకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆటో పిలిచారండి. ఆటో ఎక్కాము.
ఆటోలో నేను ఫ్రీగా కూర్చునేసాను. అప్పటి వరకు 2 అబార్షన్లు అయిపోయాయి. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని పొట్ట మీద పట్టుకొని ఇట్లా చిన్నగా నడిచే నేను, ఇంకేముంది ప్రాబ్లం అని చెప్పేశారు కదా, ఎట్లా అయితే ఏముంది బేబీని అని నేను ఫ్రీగా ఆటోలో కూర్చున్నాను. ఆటో వెళ్తూ ఉంది, బాగా కదులుతా ఉంది. నా బిడ్డ మాట్లాడాడు ప్రియులారా. 6వ మాసంలో 2 సార్లు పిలిచాడు నన్ను. అమ్మా అమ్మా చెయ్యి వదిలేసావా అని అడిగాడు వాడు. వెంటనే మళ్ళీ పొట్ట పట్టుకొని, నేను వదలలేదు బాబు, వదలను అనని 2 చేతులతోటే పొట్ట పట్టుకొని అట్లా దినకర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని నెల్లూరుకు వచ్చేసామండి. ప్రాబ్లం అని చెప్పిన బేబీని వాడు వదిలేసావా అమ్మా అని నన్ను అడిగాడు. దేవుడిచ్చాడు, తీసుకుంటే దేవుడు తీసుకుంటాడు, నేను మాత్రం అబార్షన్ చేయించుకోనని ప్రాబ్లం అని చెప్పిన బేబీని 2 మాసంలో నా గర్భంలో నేను మోసానండి. 8వ మాసం వచ్చింది. 8వ మాసం 5వ రోజున మరి స్త్రీలను పిలుచుకున్నాను, స్త్రీలు కూడికి పెట్టుకున్నాను. ప్రక్క రోజే ఉమ్మనీరంతా పోతా ఉంది. సరే పోతా ఉందని డాక్టర్ మల్లికార్జును భారతి నెల్లూరులో, ఆమె దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అయ్యాను. ఆమె ఏం చెప్పిందంటే, అమ్మాయిని డెలివరీకి రెడీ చేసేయండి, డెలివరీ చేసేస్తాను, 8 మంత్ కదా పర్వాలేదు అని నర్సెస్కి చెప్తే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి డెలివరీకి రెడీ చేసేసారు. నన్ను ఈవినింగ్ వరకు పట్టించుకోలేదు డాక్టర్ గారు. మా వారు వెళ్ళి అడుగుతా అన్నారు, అమ్మా ఏమ్మా, నాకు అప్పటికే కాళ్ళు చేతులు ఒళ్ళంతా పొల్యూషన్ లా గడ్డలుగా అయిపోతా ఉంది. అడుగుతుంటే ఆమె ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయికి ఉమ్మనీరు వచ్చేదానికి మెడిసిన్ పెడతాము, 10 రోజుల తర్వాత మేము డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా భయం వచ్చేస్తుంది కదా అండి. మా హస్బెండ్ కూడా చెప్తున్నారు, లేదండి మా మిస్సెస్ని డిశ్చార్జ్ చేసేయండి, మేము ఉండేది నెల్లూరులోని, ఎప్పుడు కావాలన్నా తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాము అని చెప్పి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చి కనికల హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ మమత వచ్చి నన్ను ఇలా పొడుస్తా ఉన్నారు. ఏంది అమ్మాయిని ఇలా చేసేసుకున్నారు, ఇలా చేసేసుకున్నారు ఏంది అమ్మాయిని అని ఇలా పొడుస్తా అన్నారు. నా హస్బెండ్ చెప్తున్నారు, అయ్యా 5 minutes టైము, నువ్వు సంతకం పెడితే ఈ అమ్మాయి ప్రాణానికి మేము గ్యారంటీ ఇస్తాము, లేదంటే లేదు, ఇప్పటికే బేబీ ఆరిపోయింది, బేబీ మీకు రాదు. మా అమ్మగారు మా హస్బెండ్ ఉండేది, ఇంకెవరు లేరు. మళ్ళీ నాకు తెలియకూడదు కదా, నాకు సిజరీన్ జరగాలాడా, నాకు తెలిస్తే ఏమవుతుంది, నేను ఆందోళన పడిపోతాను. నాకు తెలియకుండా వాళ్ళిద్దరే ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకొని సంతకాలు పెట్టారు. మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి ప్రేయర్ చేసి, దేవుని కృప ఒక చేతిలో, దేవుని కనికరం ఒక చేతిలో ఉన్నాయమ్మా, ఈ మాట అనుకుంటూ ఉండు, దేవుడిని సహాయం చేస్తారు అని చెప్పారు. మరి థియేటర్లో తీసుకెళ్లారు, సిజరీన్ చేశారండి, చేయించుకున్నాను. దేవుని కృపను బట్టి ధైర్యంగా నేను ఆ బాబుని మరి సమాధుల తోటలో తీసుకెళ్ళి మరి అక్కడ భూస్థాపితం చేశారు. మరి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను అడిగాను, ప్రభువా నా బిడ్డ అలా ఎందుకు అయిపోయింది? ప్రభువుని అడిగినప్పుడు జల దిగ్బంధన చేశారమ్మా, జల దిగ్బంధన చేశారు. పైన ఒక నాలుక, కిందొక నాలుక, ఆ పక్క ఒక నాలుక, ఈ పక్క ఒక నాలుక, జల దిగ్బంధన చేశారు. ఆమె డైరీలో రాసుంది. ఇలాగే చెప్పారండి ప్రభుదూత దర్శనంలో కనిపించి తెలుసుకోగలిగాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్ళాను ఆయన పాద సన్నిధికి. ప్రభువా ఎవరు చూపించవా అన్నప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో 3 వ్యక్తుల్ని నిలబెట్టారండి దేవుడు. ఒక పురుషుడు, 2 స్త్రీలు. వాళ్ళెవరో తెలుసుకోగలిగాను. అయితే ప్రభువా ఎవరు చేశారు నాయన, చేసిన వ్యక్తిని చూడాలనుంది అన్నప్పుడు ఒక వ్యక్తి ఎర్రటి వస్త్రాలు కట్టుకొని గడ్డం పెట్టుకొని నేను ప్రెగ్నెంట్గా పండుకొని ఉంటే నా పొట్ట దగ్గర చేరి చేస్తా అన్నాడు. వ్యక్తిని చూపించాడు దేవుడు, తెలుసుకోగలిగాను. జల దిగ్బంధన జరిగిందండి, బాబు చనిపోయాడు. ఆ ప్రభావం నా పైన పడింది. నేను చేయించిన వాళ్ళని అడిగాను, తెలుసుకోగలిగాను. చేసిన వ్యక్తిని అడిగాను, తెలుసుకోగలిగాను. కానీ ప్రయోగించబడిన అస్త్రాన్ని మర్చిపోయాను. ఎర్రటి వస్త్రాలు కట్టుకొని లోనికి వచ్చింది కదా ఒకటి, దాన్ని మర్చిపోయాను. అది నా మీద ప్రభావం చూపించింది. 8 సంవత్సరాలు నేను దాంతో పోరాడాను ప్రియులారా.